చేస్తావు కన్నా? ఎన్ని రొట్టెలు తింటావు? ఎన్నో కంచేయలే. ఏమైంది? ఏం అవలేదు. సరే తాగు. సరే ఒక మాట చెప్పు, ఇది ఎన్ని రూపాయల నోటు? 50 రూపీస్. పక్కా షూర్? చూసుకో, మళ్ళీ తక్కువైపోగలదు. తక్కువ అయిపోద్ది. 50 రూపీస్. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఎన్ని రూపాయల నోటు? సేమ్ 50 రూపీస్. చేంజ్ అవ్వలేదా? అరే ఆప్ కన్నా చాలా మూడేం బాగాలేదు ప్లీజ్. ఒక్క నిమిషం. అరే వద్దు. ఓకే ఒక్క నిమిషం. అరే ఇంకా ఆపే కన్నా, నాకు ఆడాలని లేదు. సరే ఇప్పుడు చూడు. ఇప్పుడు చెప్పు, ఎన్ని రూపాయల నోటు? సేమ్ 50 రూపీస్. అరే చాలు కన్నా ప్లీజ్, ఇంకా ఆపే. చిరాకు ఉంది, చాలా చిరాకు తెప్పించు ప్లీజ్. అదే కదా, ఇప్పుడు నేను ఆ నోట్ని నలిపాను, గ్లాస్తో గుద్దాను, అటు ఇటు చేశాను. ఆ నోట్ వాల్యూ ఏమైనా తగ్గిందా? ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? నువ్వు ఈ నోట్ లాగా దీని వాల్యూ ఎవరు తగ్గించలేదు. దీన్ని మడత పెట్టినా నలిపినా ఏం చేసినా దీని వాల్యూ తగ్గదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఏ టైం అయినా, ఎంత పనున్నా నీ వాల్యూ ఎప్పుడైనా తగ్గిపోతుందా? తగ్గదు కదా. ఎందుకంటే నువ్వు స్పెషల్. ప్రతి మనిషి స్పెషలే. ఈ విషయం మీరు ఎందుకు మర్చిపోతుంటారు? నాకెందుకు చెప్తున్నా ఇవన్నీ? నేనేం చేయాలి? ఎందుకంటే నువ్వు రోజు ఎంత ఫైట్ చేస్తున్నావు నాకు తెలుసు. మీ బాస్ నిన్ను ఏమైనా అనొచ్చు, మీ మేనేజర్ అప్పుడప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఆర్ఎల్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఆపద. అండ్ అప్పుడప్పుడు మీ వాళ్ళు నిన్ను తక్కువ చేసి కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా నీ నుంచి నిన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. ఎందుకంటే నీ వాల్యూ నీ దగ్గరే ఉంటుంది. ఈ నోట్ లాగా. అర్థమైందా? సరే నవ్వు ఒకసారి. ఇప్పుడు చెప్పు, ఎన్ని రొట్టెలు తింటావు? 3. ఓకే కన్నా థ్యాంక్ యూ. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇలాగే వర్క్ నుంచి రిటర్న్ అయ్యాక చిరాకులో ఉండడం కానీ, కోపంలో ఏదో ఒక మాట అనేయడం కానీ, ఇవన్నీ కామన్ కదా. సో మీరు కూడా వాళ్ళపైన రిటర్న్ అరిచేయకుండా, చిరాకు పడిపోకుండా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి సపోర్ట్ చేస్తే అందరి ఫ్యామిలీస్ బాగుంటాయని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.